పూరా లోకల్ సినీ ప్రపంచం నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా హైప్ లేదన్నారు. మరి ఇదేం విధ్వంసమయ్యా? ఇంతకీ ఏం విధ్వంసం అర్థమై ఉంటుంది కదా. ప్రభాస్ నటించిన మెగా మూవీ కల్కి 2898 AD విడుదలకు ఇంకా 3 రోజులు సమయం ఉండగా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. పెద్ద సినిమా కాంబినేషన్ క్రేజ్ దృష్ట్యా టికెట్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని తెలుసు. కానీ అందరి అంచనాలను మించిపోతూ టికెట్ సేల్స్ విధ్వంసాన్ని తలపించాయి. 2D 3D అని తేడా లేదు. ఏ షో పెట్టినా నిమిషాల్లో టికెట్లు హాంఫట్ అన్నట్లే హైదరాబాద్ నగర శివారులో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అంతేకాదు, నగర శివారులో ఉన్న థియేటర్లు సైతం టికెట్లు నిమిషాల్లో అమ్ముడైపోతున్నాయి. టికెట్లు కనిపిస్తున్నాయి కదా అని కొంచెం రిలాక్స్ అయితే చాలు, కాసేపట్లకే సోల్డ్ అవుట్ మెసేజ్లు వచ్చేస్తున్నాయి. కల్కి క్రేజ్ పుణ్యమాని బుక్ మై షో సర్వర్లు క్రాష్ అయిపోయే పరిస్థితి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ స్థాయి క్రేజ్ను కల్కి టీం కూడా అంచనా వేసి ఉండదు అంటే అతిశయోక్తి కాదు. నిజానికి కల్కి సినిమా రేంజ్కి తగ్గ హైప్ రాలేదంటూ కొన్ని రోజుల ముందు వరకు ట్రేడ్ వర్గాల్లో ఒక రకమైన నిరాశకత కనిపించింది. ఏకంగా 700 కోట్ల బడ్జెట్, హాలీవుడ్ స్థాయి ప్రొడక్షన్ వాల్యూస్, విజువల్స్, ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే లాంటి స్టార్ కాస్ట్, ఇలాంటి బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమాకు బాహుబలి సరి సమానమైన అంతకు మించిన హైప్ రావాలి. కానీ కల్కి ఆ స్థాయిలో హైప్ క్రియేట్ చేసుకోలేకపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సినిమాను సరిగ్గా ప్రమోట్ చేయట్లేదని, జనాలకు చేరువ చేయట్లేదని ప్రభాస్ ఫ్యాన్స్ నిర్మాణ సంస్థ మీద మండిపడ్డారు చాన్నాళ్ల పాటు. నిజానికి తొలి ట్రైలర్ విషయంలో మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేయకపోవడంతో సినిమాకు రిలీజ్ టైంకి ఆశించిన బుక్ వస్తుందా అన్న సందేహాలు కలిగించాయి. కానీ ఈ సందేహాలన్నిటినీ పటాపంచులు చేస్తూ అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్లో జరుగుతుండడంతో ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా సినిమా రికార్డులను వేటాడడం ఖాయమేనని అంచనాలు కలుగుతున్నాయి. నెక్స్ట్ మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్ ఏంటో తెలుసా? మహేష్ కన్నా ముందే అడవులకు అఖిల్. ఇంతకీ ఏమైంది, ఎందుకు వెళ్తున్నారు ఇప్పుడు చూసేద్దాం. గత ఏడాది ఏజెంట్ డిజాస్టర్ తర్వాత అఖిల్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలు కాలేదు. అదిగో ఇదిగో అంటున్నారు తప్పించి దానికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. యువి క్రియేషన్స్ బ్యానర్లో అదే సంస్థలో పనిచేసిన అనిల్ కుమార్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ గ్రాండియర్ని ప్లాన్ చేశారు. దీనికోసమే ప్రత్యేకంగా జుత్తు, గెడ్డం విపరీతంగా పెంచేసిన అఖిల్ ఈసారి ఎలాగైనా సరే గురి తప్పకూడదనే సంకల్పంతో ఎంతో ఆలస్యం అవుతున్నా సరే ఓపిగ్గా ఎదురు చూస్తున్నాడు. సరే, ఇదంతా బాగానే ఉంది, కానీ దీనికి మహేష్ బాబుకి కనెక్షన్ ఏంటనుకుంటున్నారా? అక్కడికే వద్దాం. ఈ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీలో అఖిల్ 11వ శతాబ్దానికి చెందిన ఒక అటవీ వీరుడిగా కనిపిస్తాడని సమాచారం. అంటే మొత్తం అడవి బ్యాక్డ్రాప్ అన్నమాట. గతం వర్తమానాన్ని ముడిపెడుతూ టైం ట్రావెల్ లాంటివి లేకుండా కేవలం అప్పటి ఒక వీరుడి గాథని మాత్రమే చూపించే ప్రయత్నం చేశారట. ఒళ్ళు గుగుర్పరిచే విన్యాసాలు బోలెడే ఉంటాయట. రాజమౌళి ప్లాన్ చేసుకున్న మహేష్ బాబు 29లోనూ అటవీ నేపథ్యం ఉన్న సంగతి తెలిసిందే. ఇండియా జోనర్ తరహాలో క్యారెక్టరైజేషన్ రాసుకున్నారు. అంటే 2 సినిమాల్లోనూ కనిపించే కామన్ పాయింట్ అడవన్నమాట. అయితే మహేష్ కన్నా ముందు అఖిల్ డీప్ ఫారెస్ట్ లోకి అడుగు పెట్టేలా ఉన్నాడు. సెట్స్ లో కాకుండా నిజమైన వాతావరణంలోకి తీసుకునేందుకే అనిల్ కుమార్ రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. షూటింగ్ మొదలు పెట్టడంలో కొంత ఆలస్యం జరిగినా ఎలాంటి పొరపాటుకు తావివ్వకుండా యువి మేకర్స్ జాగ్రత్త పడుతున్నారు. వీళ్ల నిర్మాణంలోనే రూపొందుతున్న విశ్వాంబర ఆగస్టు కల్లా చిత్రీకరణ పూర్తి చేసుకోవడంతో పూర్తి ఫోకస్ అఖిల్ 6 మీద పెట్టబోతున్నారు. హీరోయిన్, సాంకేతిక వర్గం తదితర వివరాలు త్వరలో తెలియజేయనున్నారు. సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. పుష్ప 2 సుక్కుపై టన్నుల కొద్ది ప్రెషర్. నిజమే కదా? ఇంతకీ ఏంటా ప్రెషర్ ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్లో ఒకటి పుష్ప 2. పుష్ప సినిమాకు తెలుగులో డివైడ్ టాక్ వచ్చినా సరే
హిందీలో ఊహించని స్థాయిలో ఆదరణ దక్కించుకోవడంతో ఓవరాల్గా అది హిట్ మూవీగా పేరు తెచ్చుకుంది. పుష్పకు సంబంధించి పాటలు, మేనరిజమ్స్ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేయడంతో పుష్ప 2 మీద అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఆ అంచనాలను అందుకోవడం కోసం సుకుమార్ అండ్ టీమ్ చాలా టైం తీసుకుని కష్టపడి పుష్ప 2 స్క్రిప్ట్ తయారు చేసింది. అందువల్లే షూట్ అనుకున్న దానికంటే ఆలస్యంగా మొదలైంది. సినిమా సెట్స్ మీదకి వెళ్ళాక కూడా సుకుమార్ తనదైన శైలిలో చిత్రీకరణ సాగించడంతో షెడ్యూళ్లు అనుకున్న ప్రకారం సాగలేదు. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్గా పేర్కొన్న సుకుమార్ అంచనాలను మించి సినిమాను తీయాలన్న తపనతో బాగా ఆలస్యం చేశాడు. దీంతో ఆగస్టు 15 నుంచి సినిమా వెనక్కి వెళ్ళిపోయింది. డిసెంబర్ 6ను కొత్త రిలీజ్ డేట్గా ఎంచుకున్నారు. అయితే ఈసారి సినిమాను వాయిదా వేయడంతో సుకుమార్ మీద తీవ్ర విమర్శలు తప్పలేదు. బన్నీ ఫ్యాన్స్ సహా అందరూ ఆయన్ని తిడుతున్నారు. సుకుమార్ ఏమన్నా బాహుబలిలా ఎపిక్ మూవీ తీస్తున్నాడా? ఇంత ఆలస్యం చేయడానికి అంతగా ఆయనేం అద్భుతాలు చేస్తున్నాడో అనే చర్చ ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ నడిచింది. ఈ నేపథ్యంలో సినిమాలో కంటెంట్ ఏమాత్రం తక్కువగా ఉన్నా సుకుమార్ విమర్శలు ఎదుర్కోక తప్పదు. ఇదిలా ఉంటే ఇటీవల రాజకీయ కారణాలతో అల్లు అర్జున్ మెగా అభిమానుల్లోనే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సామాజిక మాధ్యమాల్లో కొన్ని వారాల నుంచి అతడి మీద ట్రోలింగ్ నడుస్తుంది. పుష్ప 2 వాయిదా వేయడానికి ఇది కూడా ఓ కారణం అనేది చర్చ కూడా జరుగుతుంది. ఆగస్టు 15న కనుక సినిమాను రిలీజ్ చేస్తే నెగిటివిటీ ఎఫెక్ట్ గట్టిగానే పడుతుందనే సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ డిసెంబర్ నాటికైనా ఈ నెగిటివిటీ తగ్గుతుందా అన్నది డౌట్. ఒకవేళ సినిమా అంచనాలకు తగ్గట్లు లేకపోతే ట్రోలింగ్ ఒక రేంజ్లో ఉంటుందనే భయం టీంను వెంటాడుతుంది. ఈ కారణాల వల్ల సుకుమార్ మీద టన్నుల కొద్దీ ప్రెషర్ పెరుగుతుండడంలో సందేహం లేదు. ఆయన ఖచ్చితంగా ఒక ట్రూ బ్లాక్ బస్టర్ ఫిలింను డెలివర్ చేయాల్సిందే. సినీ ప్రపంచంలో మన నెక్స్ట్ అప్డేట్. సింపుల్ గా సోనాక్షి సిన్హా పెళ్లి 7 ఏళ్ల నాటి బంధం అంటూ పోస్ట్ చేసింది. మరి ఏంటో వివరాల్లో చూసేద్దాం. బాలీవుడ్ లేడీ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా వివాహం ఆదివారం నాడు జరిగింది. తన సహచార నటుడు జహీర్ ఇక్బాల్ ను సోనాక్షి సిన్హా పెళ్లి చేసుకుంది. జూన్ 23న వీరిద్దరి వివాహం చాలా సింపుల్ గా జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇక మన సిద్ధార్థ్ అతిథిరావు కూడా జంటగానే ఈ వేడుకకు హాజరయ్యారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. పెళ్లి గురించి అప్డేట్ ఇస్తూ సోనాక్షి వేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఇక వీరిద్దరిది 7 ఏళ్ల బంధమని తెలుస్తుంది. సోనాక్షి వేసిన పోస్ట్ చూస్తుంటే గత 7 ఏళ్ల నుంచి వీరి ప్రేమ బంధం కొనసాగుతూ వచ్చిందని అర్థమవుతుంది. 7 ఏళ్ల క్రితం ఇదే రోజున కలిసాం, ఒకరినొకరం చూసుకున్నాం, అదే రోజున ఫిక్స్ అయ్యాం. ఆ ప్రేమే మాకు దిక్సూచిలా మారింది, నడిపించింది. ఎన్నో ఒడిదుడుకులను వచ్చినా ప్రేమ తోడుగా నిలిచింది. మా ఇరు కుటుంబాల ప్రేమ ఆశీర్వాదాలతో ఒకటయ్యాం. మేమిప్పుడు భార్యాభర్తలం అంటూ ఇద్దరూ వేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఈ ఇద్దరూ కలిసి XXలో అనే సినిమాలో నటించారు. 2022లో ఈ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. 2020 నుంచి వీరిద్దరి మీద మీడియాలో రకరకాల వార్తలు వస్తూనే ఉండేవి. కానీ వీరిద్దరూ పరిచయం, ప్రేమ, డేటింగ్ అంతా కూడా 2017లోనే మొదలైందట. ఈ పెళ్లి వేడుకలకు అతి కొద్ది బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారని తెలుస్తుంది. సో చూశారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.